పవన్ స్టైల్లో పోలీసులను నిలదీసిన భోలే. నిన్న రాత్రి బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అలియాస్ రైతు బిడ్డ అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వార్త విన్న తరువాత బిగ్ బాస్ 7 కి సంబంధించిన ఏ ఒక్క కంటెస్టెంట్ ప్రశాంత్ ని కలిసే ప్రయత్నం కాని అతని కుటుంబానికి ధైర్యం చెప్పే పని కాని చేయలేదు. ఆఖరికి షో మొత్తంలో బెస్ట్ ఫ్రెండ్స్ మరియు స్పై బ్యాచ్ అంటూ చెప్పుకు తిరిగిన హీరో శివాజీ, బాడీ బిల్డర్ యావర్ కూడా ఈ అరెస్ట్ పై స్పందించలేదు. కానీ ఒక్క బోలే శవాలి మాత్రమే ఓ రియల్ హీరోలా, ఓ ట్రూ ఫ్రెండ్ లా పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ గా లాయర్ తో సహా కారు మీద పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు. తరువాత అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో, లాయర్ సహకారంతో పోలీస్ అధికారులతో చర్చించి ఈ పరిస్థితి నుండి పల్లవి ప్రశాంత్ ను బయటపడేయడానికి మార్గాలు అన్వేషించసాగాడు. కానీ పోలీసు అధికారులు పల్లవి ప్రశాంత్ పై ఉన్న కేసులు చాలా బలమైనవని, అతన్ని చూడ్డానికి వచ్చిన యువతను అతను కంట్రోల్ చెయ్యలేకపోయాడు. ఈ కారణంగా ప్రభుత్వ ఆస్తులు నాశనమయ్యాయి. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అందుకని ఎవరూ అతనిపై కేసు పెట్టకపోయినా మేమే సుమోటోగా కేసు నమోదు చేశామని తెలిపారు. దీంతో భోలే క్షమాభిక్ష మార్గంలో పల్లవి ప్రశాంత్ ను జైలు నుండి రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు ఆట సందీప్ అనే డాన్స్ మాస్టర్ సహాయంతో, ఇతర కంటెస్టెంట్ సపోర్ట్ తో ఈ రోజు రేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పల్లవి ప్రశాంత్ ను కాపాడే పనిలో ఉన్నాడని సమాచారం అందుతోంది. ఇదంతా చూసిన నెటిజన్లు బోలే నువ్వు నిజంగానే ట్రూ ఫ్రెండ్ అండ్ రియల్ హీరో అని సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.